మరో 44 టీఎంసీల నీళ్లు ఏపీ ఖాతాలోకి. వెలిగొండ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ శ్రీశైలం జలాశయంలో కనీస మట్టానికి నీరు చేరగానే నీటి తరలింపు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే నిన్న కూడా మాట్లాడాడు, కృష్ణా జిల్లాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది నేను, అసలు కృష్ణా జిల్లాలు పోకుండా అడ్డుకుంటున్నాను అని చెప్పేసి. మరి మరో 44 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ ఖాతాలోకి పోయేటట్టుగా సీఎం జగన్ చేస్తున్నాడు. మరి ఈరోజు నీటి మట్టం పెరగగానే, కనీసం నీటి మట్టాన్ని చేరగానే ఆ నీటిని తీసుకెళ్తామని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కరువు పీడిత ప్రాంతాల దశాబ్దాల కళ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును బుధవారం జాతికి అంకితం చేశారు. వెలిగొండ ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఇక నుంచి కృష్ణా నది జిల్లాల్లో మరో 44 టీఎంసీల నీరు ఏపీ ఖాతాలోకి చేరిపోనుంది. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలు సాగునీటి కోసం తనలాడుతున్న సమయంలోనే కృష్ణా జిల్లాలను ఏపీకి తరలించకపోవడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టగానే సాగునీటి పథకాల పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. వెలిగొండ ఎత్తిపోతల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ పథకం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. ఆసియాలోని అత్యంత పొడవైన వెలిగొండ ప్రాజెక్టు జొంట సొరంగాల నిర్మాణ పనులు పూర్తి చేయించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి మరి 44 టీఎంసీలో నీళ్ళు తీసుకుపోతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా వాళ్ళు తీసుకుపోతున్నారని వాళ్ళ మీద ఏడడం తప్ప, ఇదే మహబూబ్నగర్ జిల్లాలో నుండి మొత్తం ప్రాజెక్టులు ఒక్కటి కాదు, రెండు కాదు, అన్ని పాలమూరు ఎత్తిపోతల పథకం దగ్గర ప్రతి ప్రాజెక్టును కనుక వీళ్ళు పూర్తి చేసుకొని ఆ కృష్ణా జిల్లాలని మన భాగస్వామ్యం, మనకెంత రావాలో, మన వాటా ఎంతనో మనం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసేది ఎవరు అడ్డుకున్నాడు? ఈరోజు ఆ కృష్ణా జిల్లాలకు సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమాలు చేస్తుందని చెప్పేసి మాట్లాడడం కాదు. మీకు దమ్ముంటే మీరు ప్రాజెక్టులు కట్టి మీరు కూడా దానికి సంబంధించిన విషయంలో ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రాజెక్టులు తప్పకుండా నిర్మాణం అయితే మన నీళ్లు మనకు వచ్చేవి, మన భూములు పచ్చగా ఉండేవి. మనం ప్రాజెక్టులు కట్టకుండా కేవలం పైసలు మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో కుప్ప పెడితే ఈరోజు మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ మొత్తం ఎండిపోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎక్కడనో ఆదిలాబాద్ దగ్గర ఉన్నటువంటి సుందిలా ప్రాజెక్టు లేదంటే మేడిగడ్డ ప్రాజెక్టు నుండి నీళ్ళు ఎత్తిపోసుకుంటూ తీసుకొచ్చి మహబూబ్నగర్కి ఇద్దాం అంటున్నారు తప్ప ఆ పక్కనే ఉన్న గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ గోదావరి జిల్లాలకు సంబంధించిన విషయంలో మరి మనం వాడుకుందాం, ఎట్లా వాడుకుందాము? కృష్ణా జిల్లాలు ఉన్నాయి, కృష్ణా జిల్లాలను ఎట్లా వాడుకుందాము? గోదావరి జిల్లాలను కృష్ణా జిల్లాను పైనుండి వస్తున్న నీళ్లను తీసుకొని ఏ నియోజకవర్గాల్లో పోనో వాటికి పూర్తిగా ఇవ్వకుండా కేవలం గోదావరి జిల్లాని ఎత్తిపోసుకుంటూ తీసుకొచ్చి ఈ మూల పోతాం అంటారు తప్ప ఇక్కడనే ఉన్న కృష్ణా జిల్లాలను తీసుకొచ్చి పక్కన ఉన్న నల్గొండకు ఈ పక్కన ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఎట్లా వాడుకుందాం అని చెప్పేసి ఆ కృష్ణా జిల్లాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలాంటి ప్రయత్నం చేయరు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు వీలైనంత వరకు ఆ కృష్ణా జిల్లాల మీద మనకు వాటా రావాలంటే మనం కూడా ప్రాజెక్టులు కట్టుకొని ఆ ప్రాజెక్టులోకి అధికారికంగా మనం రావాల్సిన వాటాను మనం దక్కించుకునే ప్రయత్నం చేద్దాం.